నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు, కేటీఆర్ మెడకు బిగిస్తున్న ఈడీ ఉచ్చు. యూనివర్సిటీలో వేధింపులు, ప్రొఫెసర్ అరెస్టు చేసిన పోలీసులు. నితీష్ కుమార్ రెడ్డి తగ్గేదేలే, వైరల్ అవుతున్న పుష్ప స్టైల్ సెలబ్రేషన్స్. నేటి నుంచి విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం కానున్నాయి. మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఈ సభలను ప్రారంభించనుండగా ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు జరగనున్నాయి. డిసెంబర్ 28, 29వ తేదీల్లో జరిగే ఈ వేడుకల కోసం దేశ విదేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు విజయవాడకు తరలివస్తున్నారు. కవులు, రచయితలు, భాషాభిమానులు, ముఖ్య అతిథులు ఈ మహా వేడుకకు తరలివస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎస్ఏ కింద ఈడీ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్లో ఆందోళన నెలకొంది. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో విద్యార్థినిపై వేధింపులు కలకలం రేపాయి. కళాశాలలో మొదటి సంవత్సరం బ్యాక్ విద్యార్థిని తిరిగి ప్రవేశం పొంది తరగతులకు హాజరవుతోంది. విద్యార్థిని పట్ల క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతి ఉమా మహేష్ తరగతి గదిలోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు మొబైల్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. లైంగిక వేధింపులకు గురి చేసిన ఉమా మహేష్ను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ సిఐ తెలిపారు. ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ కుమార్ రెడ్డి తెలుగోడి పవర్ చూపిస్తున్నారు. సీనియర్లు విఫలమైన మనోడు తగ్గేదేలే అంటున్నాడు. కమిన్స్, స్టార్క్, బోలాండ్ లాంటి డేంజరస్ బౌలర్లను ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో పుష్పరాజ్ స్టైల్లో నితీష్ సెలబ్రేట్ చేసుకున్నాడు. భారత్ ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 291కి 7గా ఉంది. నితీష్, సుందర్ క్రీజ్లో ఉన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.